ఢిల్లీలోని రావ్స్ అకాడమీ లైబ్రరీలో వరద ముంచెత్తి ముగ్గురు చనిపోయిన దుర్ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించింది ఆ ప్రభుత్వం. मृत्युके पूरी तरह जिम्मेदार माननीय मुख्यमंत्री अरविंद केजरीवाल जी और माननीय विधायक दुर्गेश पाठक जी हैं. ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యాలకి చేతగానితనానికి నిదర్శనం ఈ ఒక్క ఘటనే కాదు, ఎన్నో ఉన్నాయి. కాలుష్యం తగ్గిస్తానని మాటలు చెప్పి సీఎం కుర్చీ ఎక్కిన కేజ్రీవాల్ పూర్తిగా విఫలమయ్యారు. 2015లో కాలుష్యం 226 మిల్లీగ్రామ్ పర్ క్యూబిక్ మీటర్ ఉంటే 2022 వచ్చేసరికి 255కు పెరిగింది. యమునా నది బిఓడి లెవెల్ 2014లో లీటర్కి 32 మిల్లీగ్రాములు ఉంటే ఇప్పుడు ఏకంగా రెండింతలయ్యి 56 మిల్లీగ్రాములకు చేరింది. పంజాబ్ మరియు ఢిల్లీలో రోజురోజుకి క్రైమ్ రేట్ మరియు డ్రగ్ ట్రాఫికింగ్ రేట్ పెరిగిపోతోంది. ఈ విషయాన్ని తమ ఇండీ అలయన్స్ పార్ట్నర్ అయిన కాంగ్రెస్ పార్టీయే వెల్లడించింది. వీటన్నిటికీ మించి 100 కోట్ల లిక్కర్ స్కామ్